వీర్య కణాలలో ప్రాబ్లం ఉండి పిల్లలు లేక బాధపడుతున్న మగవాళ్ళు వాళ్ళ వైఫ్ ట్రీట్మెంట్ చేయించుకునే లేడీ డాక్టర్ దగ్గర ఐవీఎఫ్ సెంటర్లో ట్రీట్మెంట్ చేయించుకుంటా ఆ లేడీ డాక్టర్స్ చేసే దారుణమైన ట్రీట్మెంట్తో ఈ మగవాళ్ళు లేదా ఆ దంపతులు ఏ విధంగా టైం అండ్ మనీని వేస్ట్ చేసుకుంటున్నారు అనేది నేను ప్రాక్టికల్గా చూసిన ఒక 3 ఎగ్జాంపుల్స్ని ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. నా పేరు డాక్టర్ క్రాంతి కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జే ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. నేను చూసిన ఒక పేషెంట్ అతను నా దగ్గరికి వచ్చి కన్సల్ట్ అయినప్పుడు అతనికి స్పెర్మ్ కౌంట్ 0 ఉంది. అతను స్పెర్మ్ కౌంట్ 0 ఉండటానికి కారణం ఏంటి అనేది నేను చెక్ చేసినప్పుడు అతనికి 2 సైడు నార్మల్గా ఉండాల్సిన టెస్టిస్, అసలు ఆయనకు 2 సైడ్ ఈ టెస్టిస్ అనేది లేదు. బై బర్త్ ఆ పేషెంట్కి 2 సైడు టెస్టిస్ అనేది ఏర్పడలేదన్నమాట. నా దగ్గరికి రాకముందు ఆ పేషెంట్ ఆల్మోస్ట్ ఒక 3 ఇయర్స్ పాటు వాళ్ళ వైఫ్ ట్రీట్మెంట్ చేయించుకునే లేడీ డాక్టర్ దగ్గర ఐవీఎఫ్ సెంటర్లోనో ట్రీట్మెంట్ చేయించుకుంటా టెస్టిస్ లేని పేషెంట్కి కూడా ఈ లేడీ డాక్టరు 3 సంవత్సరాల పాటు మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ వాడిచ్చింది. అసలు బై బర్త్ టెస్టిసే లేని పేషెంట్కి కూడా 3 సంవత్సరాలు మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ వాడిచ్చి ఓన్లీ ఆ మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ వాడటానికి ఆ పేషెంట్కి అయిన ఖర్చు 2 లక్షల రూపాయలు. సో లేడీ డాక్టర్స్ కనీసము అసలు ఆ పేషెంట్కి 0 స్పెర్మ్ కౌంట్ ఉంది, ఏ కారణం వల్ల ఉంది, అసలు ఆయనకు టెస్టిస్ ఉన్నాయా లేదా అనేది ఒక ఫండమెంటల్ కూడా మిస్ అయిపోయి ఒక మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్, ఒక 2 లక్షల రూపాయల మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ వాడిస్తే అంత దారుణంగా ఉంటుంది లేడీ డాక్టర్స్ చేసే ట్రీట్మెంట్ మగవాళ్ళకి. స్పెర్మ్ పుట్టాలి అనంటే కంపల్సరీగా టెస్టిస్ ఉంటేనే స్పెర్మ్ పుట్టిద్ది. కానీ ఆ పేషెంట్కి బై బర్త్ అతనికి 2 టెస్టిస్ లేవు. ఈ 2 టెస్టిస్ లేని పేషెంట్స్ కూడా వాళ్ళు మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ వాడిస్తున్నారు అనంటే అసలు పేషెంట్ ట్రీట్మెంట్కి వాళ్ళు ఉన్న అప్రోచ్ ఎంత దారుణంగా ఉందో మీరు ఒకసారి అర్థం చేసుకోండి. సో మగవాళ్ళు ఎప్పుడైనా సరే వాళ్ళ సైడ్ నుంచి స్పెర్మ్ కౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉంటే ఒక ఆండ్రాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి. ఇది నేను చూసిన ఒక ఫస్ట్ ఎగ్జాంపుల్. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్, నేను చూసిన ఒక పేషెంట్ అతనికి కూడా 0 స్పెర్మ్ కౌంట్ ఉంది. అతనికి 0 స్పెర్మ్ కౌంట్ ఉండటానికి కారణం ఏంటి అనంటే అతనికి టెస్టిస్ నార్మల్గా ఎవరికైనా సరే ఈ సైజు ఉండాల్సిన టెస్టిస్ చిన్నగా బఠానీ గింజంత సైజు ఉన్నాయి. టెస్టిస్ ఇంత చిన్న సైజు టెస్టిస్ ఉన్నాయి. అతనికి ఈ సైజు టెస్టిస్ ఇంత చిన్న సైజు ఉండటానికి ఒక మెయిన్ రీజన్ ఏంటి అనంటే వాళ్ళ పేరెంట్స్ది మేనరికం పెళ్లి అవటం వల్ల ఆయనకి కొన్ని ఈ జెనెటిక్ ప్రాబ్లమ్స్ వచ్చి ఈ జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల బై బర్త్ ఆ టెస్టిస్ పుట్టిందిలే కానీ టెస్టిస్ సైజు పెరగలేదు. సో ఎప్పుడైనా సరే టెస్టిస్ సైజ్ అనేది మినిమం 8 ml 10 ml సైజు ఉంటేనే టెస్టిస్ అనేది యాక్టివ్గా ఫంక్షన్ చేస్తుంది. దాని నుంచి స్పెర్మ్ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా జరిగిద్ది. కానీ ఆ బఠానీ గింజ ఉన్నంత సైజు టెస్టిస్ నుంచి స్పెర్మ్ కౌంట్ తెప్పిస్తాను అని ఒక లేడీ డాక్టర్ అతనికి హార్మోన్ ఇంజెక్షన్స్, మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ దగ్గర ఒక 2 to 3 lakhs దాకా మెడిసిన్స్ వాడిచ్చి అతనికి ఒక 4-5 years టైం వేస్ట్ అయిపోయిన తర్వాత నీకు టెస్టిస్ నుంచి స్పెర్మ్ పుట్టట్లేదు, టెస్టిస్ లోపల నుంచి స్పెర్మ్ తీసి ఐవీఎఫ్ చేస్తానని చెప్పిందంట. అతనికి ఉన్న డబ్బులన్నీ ట్యాబ్లెట్లు అయిపోయిన తర్వాత ఇంకా ఐవీఎఫ్ ఎక్కడ చేయించుకుంటాడు అతను? సో టెస్టిస్ నుంచి స్పెర్మ్ పుట్టాలి అనంటే మినిమం 8 ml కన్నా టెస్టిస్ సైజు పెద్దగా ఉంటేనే కరెక్ట్గా స్పెర్మ్ కౌంట్ అనేది ఉంటుంది. అంతేగాని ఈ బఠానీ గింజంత సైజు టెస్టిస్ నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ స్పెర్మ్ అనేది పుట్టదు. కనీసము ఆ పేషెంట్కి టెస్టిస్ సైజ్ ఎలా ఉంది, హార్మోన్స్ ఎలా ఉన్నాయని చెక్ చేస్తే తెలిసిపోయిద్ది అసలు అతనికి మెడిసిన్స్తో స్పెర్మ్ కౌంట్ పెరిగిద్దా లేదా అనేది. అది కూడా తెలియకుండా జస్ట్ లిటరల్లీ ఇంజెక్షన్స్, అవసరం లేని హార్మోన్ ఇంజెక్షన్స్ ఒక 4-5 years వాడిచ్చి అతనుకున్న మనీ మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ ఐవీఎఫ్ చేస్తానని చెప్పారంట ఆ ఐవీఎఫ్ సెంటర్లో లేదా లేడీ డాక్టర్. ఇది నేను చూసిన సెకండ్ ఎగ్జాంపుల్. ఇంకొక పేషెంట్కి అతనికి కూడా స్పెర్మ్ కౌంట్ 0 ఉంది. యాక్చువల్గా ఆ పేషెంట్కి స్పెర్మ్ కౌంట్ 0 ఉండటానికి మెయిన్ రీజన్ టెస్టిస్ సైజ్ బాగానే ఉంది, కానీ టెస్టిస్ నుంచి స్పెర్మ్ బయటకు వచ్చే దారి వ్యాస్ అంటారు. బై బర్త్ అతనికి వ్యాస్ అనేది లేదనమాట. స్పెర్మ్ బయటకు వచ్చే ట్యూబ్ అనేది అతనికి బై బర్త్ ఏర్పడలేదు. సో ట్యూబ్ అనేది లేనప్పుడు ఎన్ని సంవత్సరాలు మనము మెడిసిన్స్ వాడిచ్చినా లేని ట్యూబ్ అయితే రాదు కదా. స్పెర్మ్ బయటకు వచ్చే ట్యూబ్ ఉందా లేదా అనేది జస్ట్ క్లినికల్ గా టెస్టిస్ పట్టుకొని ఆ బయటకు వచ్చే ట్యూబ్ ఉందా లేదా అనేది చూస్తే అర్థమైపోయింది. అది ఆండ్రాలజిస్టులు ఎవరికైనా సరే అర్థమైపోయింది. కానీ ఆ లేడీ డాక్టరు నీకు హార్మోన్స్ బాగానే ఉన్నాయి, టెస్టిస్ సైజు కూడా స్కాన్లో అంతా బాగానే ఉంది, టాబ్లెట్స్ వాడితే నీకు స్పెర్మ్ కౌంట్ పెరిగిద్ది అని అతనికి కూడా అంతే జస్ట్ ఒక 2-3 years పాటు టాబ్లెట్స్ అయ్యో వాడిచ్చారు. వీటన్నిటి వల్ల కనీసము ఒక్క పైసా ఉపయోగం కూడా ఉండదు పేషెంట్స్కి. అసలు వాళ్ళకి స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండటానికి కానీ 0 ఉండటానికి కానీ కారణం ఏంటి అనేది మట్టికి లేడీ డాక్టర్స్కి ఒక్క పైసా కూడా తెలియదు. వచ్చిన పేషెంట్స్కి సంవత్సరాల తరబడి మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ వాడేయటము, అవసరమైన టెస్టులు చేయించడం తప్పితే. ఇవి నేను ప్రాక్టికల్గా నా ప్రాక్టీస్లో చూసిన ఎగ్జాంపుల్స్.
వీటికి ప్రూఫ్లు కావాలన్నా కూడా నా దగ్గర ఉన్నాయి. ఈ పేషెంట్ యొక్క అన్ని హిస్టరీ డీటెయిల్స్ మొత్తం నేను నా దగ్గర ఫోటోలు తీసి స్కాన్ చేసి నేను పెట్టుకున్నాను. ఎవరైనా వచ్చి నాకు వీటిని ప్రూఫ్లు చూపించమన్నా కూడా వాళ్ళు చేసిన దారుణమైన ట్రీట్మెంట్ ప్రూఫ్లు కూడా నేను చూపించగలను. ఆ డాక్టర్ అతనికి జస్ట్ నీకు టెస్ట్ సైజ్ బాగానే ఉంది, హార్మోన్స్ బాగానే ఉన్నాయి, నువ్వు టాబ్లెట్స్ వాడుకుంటే స్పర్మ్ కౌంట్ పెరిగిద్ది అని చెప్పేసి అని బయటకు వచ్చే ట్యూబ్ లేని పేషెంట్స్ కూడా 3 to 4 years టాబ్లెట్స్ వాడిస్తున్నారు. సో ఎవరైతే మగవాళ్ళ సైడ్ నుంచి స్పర్మ్ కౌంట్లో ప్రాబ్లం ఉంటుందో మీరు గనక లేడీ డాక్టర్ దగ్గర ఐవీఎఫ్ సెంటర్లోనూ మీ వైఫ్ చూపించుంటుంది కదా అని చెప్పి మీరు కూడా వెళ్ళి చూపించుకుంటే ఖచ్చితంగా మీకు పైసా ఉపయోగం లేకపోగా లక్షల డబ్బులు వేస్ట్ తప్పితే ఎటువంటి ఉపయోగం ఉండదు. మగవాళ్ళ సైడ్ నుంచి స్పర్మ్ కౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉంటే ఒక ఆండ్రాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి. డెఫినెట్గా మీకు మ్యాక్సిమం బెనిఫిట్ అనేది జరిగిద్ది. మీ స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉన్నా జీరో ఉండటానికి కారణం ఏంటనేది అయితే గ్యారంటీగా చెప్తారు. సో దాని ట్రీట్మెంట్ అనేది కూడా కరెక్ట్గా జరిగిద్ది. అంతేగాని మీ వైఫ్ ట్రీట్మెంట్ చేయించుకున్న లేడీ డాక్టర్ దగ్గర ఐవీఎఫ్ సెంటర్లో ట్రీట్మెంట్ చేయించుకుంటే డెఫినెట్గా మీకు టైం వేస్ట్, మనీ వేస్ట్. సో ఎవరిలో అయితే ఈ స్పర్మ్ కౌంట్లో ప్రాబ్లం ఉండి పిల్లలకి ఇబ్బంది పడుతున్న మగవాళ్ళు ఉన్నారో ఒక ఆండ్రాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి.